ఐఏఎస్ చదవాలని ఏం చేయాలి? అబ్బాయి చెప్పాడు, న్యాయ అబ్బాయి చెప్పాడు. నీకేమన్నా ఒక ఐడియా ఉందా? నేను పిలిస్తే ఎవరు రాలేదు కాబట్టి మీరు వినాలి అంతే. అమ్మా ఎన్సీసీ మాస్టర్ గారి అక్కడెక్కడే ఉండండి, పర్లేదు. ఏంటి అమ్మాయి స్టేజ్ ఫియర్ అంటుంది, ఎన్సీసీ డ్రెస్ వేసుకున్నది, మంచి క్యాప్ పెట్టింది. నథింగ్ టు బి టెల్. అయిపోయింది 10th క్లాస్, ఇప్పటికే అయిపోయాయి. ఇక ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేందుకు 5 years ఉంటుంది. ఈ పాటికి 6th క్లాస్ నుంచే పేరెంట్స్ ప్రిపరేషన్లో పెట్టుకుంటారు. తర్వాత ఒకసారి మాట్లాడుతూ ఇప్పుడు మేమేం చేస్తున్నాం దీని మీద అని అడుగుతున్న అమ్మాయి. దీని మీద యూత్ ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ శాతం ప్రపంచంలో యూత్ ఉంది. అన్ని దేశాల కంటే మన దేశంలో ఎక్కువ ఉంది. మనం ప్రపంచంలో ఏ దేశం బాగుందమ్మా? ఫస్ట్ ప్లేస్ ఏది? మన ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ఏంటి? ఒక్కరే నేను అడిగిన వాళ్ళే చెప్పు. మీరంతా మెసేజ్ స్టూడెంట్స్ కదా, అడిగితేనే మీ మాస్టర్ రమ్మంటేనే వస్తారు, లేదంటే బొమ్మలాగా నిలబడి ఉంటారు. మీరేంటి ఇలా ఉన్నారు? నేను ఎవరికి ఫాలోడ్ అంటే అంతేనా? చూపించు ఫాలోడ్. మీరు నలుగురు నిలబడు లైన్ లో, ఓకేనా? మీ మాస్టర్ సావధాన్, లే విశ్రామ్, సావధాన్ విశ్రామ్, సావధాన్. నీ పేరేంటి? ఫాలో, అంతే కదా? ఫాలో అంటే పాస్ అవుట్ అవుతారు. వాళ్ళంతా అవుతారా? అయితే ఏమవుతుంది? పనిష్మెంట్ ఇస్తాడు. ఇవ్వరా? ఇవ్వరా? మీరు పనిష్మెంట్ ఇవ్వండి. ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఇప్పుడే ఒక్క 2 minutes కూడా కాదు, 120 seconds కూడా కాదు. బెండ్ పొజిషన్. ఇప్పుడు అందరికి బెండ్ పొజిషన్ ఇవ్వాలా? నేను వద్దా? చెప్పినట్టు చేస్తారా? రైట్, ఓకే. జాయిన్ బాబు, జాయిన్ అవ్వు. జాయిన్ ఎలా అవుతావు? లైన్ లో ఫాలో అవుట్ అయినావు, మళ్ళీ లైన్ లో జాయిన్ ఎలా అవుతావు?